నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మంత్రులు, కార్యదర్శులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకెళ్తామని పునరుద్ఘాటన. వైసీపీ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. డంపింగ్ యార్డును తరలించాలంటూ రోడ్డుపై బైఠాయించిన పారిశ్రామికవాడ ప్రజలు. ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై విమర్శలు. మహావిశాఖ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించిందని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై మాట్లాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాన్ని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిపిస్తామన్నారు. కేంద్రం 12,000 కోట్ల ప్యాకేజీ ఇవ్వడంతో 54 కోట్ల రూపాయల లాభాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్జించిందని సీఎం తెలిపారు. మంత్రివర్గ సభ్యులు, అదే సమయంలో ఆల్ సెక్రటరీస్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా స్థాయిలో ఉండే ఇక్కడ ఫిజికల్ గా అటెండ్ అయినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అదే సమయంలో జిల్లాల్లో నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్నటువంటి కలెక్టర్స్, జిల్లా అధికార యంత్రాంగం, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అదే సమయంలో యూనిఫామ్ గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందరం సమిష్టిగా, కలెక్టివ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చా. లాస్ట్ మంతే దావోస్కి వెళ్ళాం. దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం మహావిశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ శాసనసభ పక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. 55వ వార్డులో 1,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సామాజిక భవన నిర్మాణ పనులకు వార్డు కార్పొరేటర్ శశికళతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో విశాఖ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. 55వ వార్డు కార్పొరేటర్ శశికళ మాట్లాడుతూ వార్డులో అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది రూపాయలను వెచ్చించి వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులతో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 55వ వార్డులో ఏదైతే కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ చేస్తే ప్రజలకి ఉపయోగంగా ఉంటుంది, ఎక్కడైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళు రోడ్లపైన చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి
ఇక్కడ ఒక 2 కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్, ఒకటేమో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్, ఇంకొకటి గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి ముందుగా ఇక్కడ డిసైడ్ చేసి సుమారు 119 లక్షలు అంటే 120 లక్షల రూపాయలతోటి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే డ్రైన్స్ ఇవన్నీ చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. గత 50 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా ఈ కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఉన్న ఏదైతే సులభ్ కాంప్లెక్స్ ఉందో దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టమని లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క విన్నపాన్ని మేము స్వీకరించి పరిశీలన చేసి ఆ తర్వాత దాన్ని పెట్టించడం జరిగింది. ఇప్పుడు మన ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెట్టిన వర్క్లైనా కూడా సారు మంచి ఒక దృష్టితో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు అన్ని వార్డులో వర్క్స్ అన్నీ పెట్టి అన్నీ కూడా సక్రమంగా చేయిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టించి రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా కూడా మంచి దీనిగా కన్వర్ట్ చేయడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆలోచన చేసి ఆ విషయాన్ని కూడా త్వరలో ప్రజలందరికీ తెలియజేస్తారు. ఇంత మంచి కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మన్యం జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణకు మెరుగుపరిచేందుకు స్వచ్ఛ విప్లవం మొదలైందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కురుపాం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వర్తో కలిసి ఆయన 8 పంచాయతీలకు కేటాయించిన చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఆటో నడిపి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కేదారీపురం, జియమ్మ వలస, కల్లికోట, విక్రంపురం, సంబర, పాచిపెంట, సీతంపేట, కురుపాం పంచాయతీలకు ఈ వాహనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులు అందించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా ఒక ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. శ్రీవారి భక్తులను బాధించడానికే చంద్రబాబు అధికారంలోకి వచ్చారా అని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అబద్ధమని తేలిపోయిందని వేణుగోపాలకృష్ణ అన్నారు. తన కుట్రలు బయటపడడంతో తాను చేసిన ప్రచారాన్ని నిజమని నమ్మించడానికి చంద్రబాబు ఇప్పుడు కొత్త కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. లడ్డూ నెయ్యిలో బాత్రూములు కడిగే రసాయనాలు కలిశాయని మాట్లాడడం తిరుమల ప్రతిష్టను మంటగలపడమేనన్నారు. అన్నారు. లడ్డూ ప్రసాదం అంశంపై మాట్లాడవద్దని న్యాయస్థానాలు హెచ్చరించినా సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేవుడితో ఆటలాడుతున్న చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పును అంగీకరించి శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిగి తన చేతికి అందినటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రజలకి చేరవేయాలి. మీరు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నింద వేసేస్తే నాకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని మీ ఆశ ఉండొచ్చు, లేకపోతే కోరిక ఉండొచ్చు, మీ నమ్మకం ఉండొచ్చు. మీ రాజకీయం అంతా కూడా ఎదుటివారిపై నింద వేయటం, తద్వారా మీరు లబ్ధి పొందటం. మీరు ప్రజలకు చెప్పింది ఏదీ చేయరు. ఇది కదా మీ రాజకీయ జీవితం అంతా. అబద్ధాలతో ప్రజల్ని
మోసగించడమే మీ నైజంగా గడిచిన ఈ 18-20 మాసాల కాలంగా మీ పనితీరు అంతా కూడా అదే విధంగా కనపడుతుంది. మీరేం ఆశించారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నప్పుడు 14 లక్షల కోట్లు అప్పులైంది ఈ రాష్ట్రం. అప్పులు చేసి సంక్షేమం పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను సంపద సృష్టించి సంక్షేమం అందిస్తాను, ఆయనకంటే ఎక్కువగా అనేటువంటి పదాలు చాలాసార్లు చెప్పారు. అప్పటికే మీకున్న పత్రికలో లేకపోతే టీవీలో మీ నోట రాకుండానే ఆ మాటల్ని ప్రజల దగ్గర చేరవేశారు. ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే శాసనసభ సాక్షిగానే మీ ఫైనాన్స్ మినిస్టరే చెప్పాడు 7 లక్షల కోట్లే అప్పులేని. అందులో జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో చేసింది 3,25,000 కోట్లేని, 27,000 కోట్లేని. మీరు 20 మాసాల కాలంలో 3,27,000 కోట్ల అప్పులు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని అనుచరగణం హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వైసీపీ నేతల తీరును తూర్పారబట్టారు. కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కెమికల్స్తో తయారు చేసిన కల్తీ నెయ్యిని వినియోగించిన తయారు చేయడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు కాసులకు కక్కుర్తిపడి పవిత్రమైన లడ్డూను కల్తీ చేసి దుష్టులుగా అభివర్ణించారు. ఎంతో శాంతియుతంగా ఉండే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించడమే కాకుండా తిరిగి ఎదురుదాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళామండి, మా జీవితంలో ఈ ఉపకారం జరిగిందండి. ఇంటికి వచ్చేసరికి మాకు శుభాలు జరిగాయండి, మాకు మేలు జరిగిందండి, మాకు అదృష్టం కలిసి వచ్చిందండి. మా మనసులో కోరికలు వెంకటేశ్వర స్వామి ఇంటికి రాకముందే మాకు తీర్చేశారని వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చెప్పుకునేవారు అందరూ కూడా. వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని ఆకలింపు చేసుకునేవారు అందరూ కూడా. కానీ ఈరోజు దురదృష్టం, మా హిందువుల దురదృష్టం, పరమ పవిత్రమైన ఏదైతే ప్రపంచ హిందువులందరికీ అంతకంటే పెద్ద దివ్యమైన క్షేత్రము ప్రపంచంలో మరొకటి లేదు. హిందువులందరూ ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక నిలయం, ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల. అటువంటి తిరుమలని దయచేసి మేము అన్ని పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మీడియా ముఖంగా మేము ప్రేమపూర్వకంగా సవినయంగా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి ఎక్కడితో దీన్ని కట్టిపెట్టండి. సమాజంలో వెట్టి చాకిరీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ అనేది ఒక సామాజిక దురాచారమని, దీనిని అరికట్టినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ద్వారా ఈ వ్యవస్థను పూర్తిగా నిషేధించిందని తెలిపారు. బలవంతపు చాకిరీ లేదా అప్పుల బానిసత్వం కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. బాధితులను గుర్తించి వారికి పునరావాసం కల్పించడంతో పాటు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఆలయ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని నూతనంగా బాధ్యతలు చేపట్టిన దేవస్థాన కార్యనిర్వహణ అధికారి జె వెంకట్రావు స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటిసారిగా ఆలయ పరిసరాలను, అన్నప్రసాద కేంద్రాన్ని సహాయ కార్యనిర్వహణ అధికారి వాడ్రేవు రమణమూర్తితో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ చేశారు. ముందుగా నిత్య అన్నప్రసాద భవనాన్ని సందర్శించిన ఈవో ప్రసాదాల తయారీ విధానాన్ని, ఉపయోగిస్తున్న నిత్యావసర సరుకుల నాణ్యతను నిశితంగా పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు వడ్డించే అన్నప్రసాదం అత్యంత రుచిగా, శుచిగా ఉండాలని, నాణ్యతా ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో భాగంగా ఈవో స్వయంగా అన్నప్రసాద రుచి విషయమే భోజనం చేస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడారు. ప్రసాదం రుచి ఎలా ఉంది, వడ్డనలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని ఆరా తీశారు. భక్తుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈవో సిబ్బంది
సిబ్బందితో మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మన అతిథులను పేర్కొన్నారు. వారితో మర్యాదగా ప్రవర్తించి సేవాభావంతో పనిచేయాలని హితవు పలికారు. ప్రసాదాల తయారీలో పంపిణీలో కానీ ఎక్కడా రాజీ పడకూడదని ఏఈఓ రమణమూర్తికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కారణంగా చేపల వేట సాగించలేని సాంప్రదాయ మత్స్యకారులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి మత్స్యకారుల సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. మెకనైజ్డ్ మోటార్ ఫిషింగ్ బోట్స్ సాంప్రదాయ మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియాతో జానకిరాం మాట్లాడుతూ ఫిషింగ్ బోట్లు మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన డీజిల్ సబ్సిడీ కార్డులు పనిచేయడం లేదని వాపోయారు. ఐఎఫ్ఆర్ వల్ల సాంప్రదాయ మత్స్యకారులు వేట సాగించే అవకాశం లేదన్నారు. వారికి రోజుకి 800 నుంచి 1000 రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మత్స్యకారులకు డీజిల్ ఆయిల్పై సబ్సిడీ పనిచేసే విధంగా కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈస్టర్న్ నేవల్ కమాండ్ కలిసి సంయుక్తంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లోని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ 2026 అండ్ మిలాన్ కార్యక్రమాన్ని ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ని విశాఖపట్నంలోని మరి చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టరేట్కి రావడం జరిగింది. నేను ఒక వినతి పత్రాన్ని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వలన దాదాపుగా భీమునిపట్నం నుంచి పూడిమడ వరకు ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఎవరైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా 10 రోజుల పాటు ఉపాధి కోల్పోతున్నారు. మత్స్యకారుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వము? దయచేసి మత్స్యకారుల పట్ల సాఫ్ట్ కన్సర్న్ చూపించి ఈరోజు ఒక అంతర్జాతీయ వేదికని మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోజువారీ మరి కూలీలుగా బ్రతుకుతున్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులను కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఎవరైతే వేటకు వెళ్తున్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో ఈ తీర ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా రోజుకి 800 నుంచి 1000 రూపాయలు ఆర్థిక సహాయము ఈ 10 రోజుల కాలంలో ఇవ్వాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ముందర ఉంచడం జరిగింది. గాజువాక నియోజకవర్గంలో పోర్టు రోడ్ వై జంక్షన్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ స్థానికుల పాలిట శాపంగా మారింది. ఈ యార్డు నుంచి వెలువడుతున్న దుర్గంధం, కాలుష్యంతో యార్డు పరిసర ప్రాంతాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దగంట్యాడ, నడుపూరు, స్వతంత్ర నగర్, కర్నవాలిపాలెం తదితర గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాలు రోగులకు నిలయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాలి కాలుష్యం వల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతుండగా అపరిశుభ్ర వాతావరణం వల్ల అనేక మంది చర్మ వ్యాధులు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఈ సమస్యపై మొరపెట్టుకుంటున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్తో వందలాది మంది బాధితులు పోర్టు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విశాఖ పోర్టుకు వెళ్లే భారీ వాహనాలు, లారీలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో విశాఖ పోర్టుకు వెళ్లే భారీ వాహనాలు, లారీలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అధికారులు మా ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారంటూ మహిళలు, యువకులు నినాదించారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని దుయ్యబట్టారు. అది రామచంద్రనగర్ కాలనీ అండి. ఈ డంపింగ్ యార్డ్ సమస్య అనేది మాకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉందండి. మేము అసలు తినే ఫుడ్లో కూడా చాలా కలుషితం అయిపోతుంది. మేము రోజు ఆక్సిజన్ బదులు విషవాయువుని ఇక్కడ పీలుస్తున్నామండి. ఇక్కడ జనాలకు కూడా చాలా మందికి తెలియట్లేదు. రోజు కొంచెం కొంచెం మేము పాయిజన్ తీసుకుంటున్నామండి. మేము ఎన్ని రోజులు బతుకుతాం కూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇంతమంది జనాలు ఇన్ని ఊర్ల మధ్య పెట్టడం అనేది కరెక్ట్ అని అధికారులకు మేము అందరం కూడా అడుగుతూ ఉన్నామండి. ఇది కరెక్ట్ అయితే కాదు. ఇంతమంది ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారండి? మేము ఇచ్చామండి ఓట్లేసి. మా ప్రాణాలు తీయమని మీకు ఓట్లేసామండి. మేము ఇంతవరకు కూడా ఏం జరిగింది, ఎన్ని ధర్నాలు జరిగాయి, ఎంతవరకు వచ్చాయి అవన్నీ మర్చిపోవచ్చు. ఎందుకంటే అలాగే ధర్నా చేస్తారు ఆ కాలనీ వాళ్ళు, అలాగే వదిలేస్తారు. 1 రోజు 2 రోజులు మర్చిపోతారు అనుకుంటారు. ఈసారి మాత్రం ఈ ధర్నా మాత్రం ఈ డంపింగ్ యార్డ్ తరలించే వరకు మాత్రం మేమెవరం కూడా వదిలేదే లేదండి. మా ప్రాణాలను మేము కాపాడుకునేందుకు మేము ఈ ధర్నా చేస్తున్నామండి. ఏంటి పేద ప్రజల కోసం కొండలు తవ్వుతున్నారు, అడవులు తవ్వుతున్నారు, స్థలాలు ఇస్తున్నారు కదా. ఇంతమంది జన నివాసాల మధ్య ఈ డంపింగ్ యార్డ్ తీసి అక్కడెక్కడ అడవి తవ్వి
కొండలతో అక్కడ పెట్టొచ్చు కదండి. మా ప్రాణాలు తీసేందుకు మీకు అసలు ఈ ఒక్క ఎవరు ఇచ్చారని మేమందరం కూడా గట్టిగా పోరాడుతున్నామండి. ఈ డంపింగ్ యార్డ్ తీసుకొని మేము వదిలేదే లేదండి. పార్కు నిర్మాణ పనులకు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, కార్పొరేటర్ హనూక్ కలిసి శంకుస్థాపన చేశారు. 45వ వార్డులో 80 లక్షల రూపాయల వ్యయంతో పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. రాజకీయాలకి అతీతంగా అన్ని వార్డుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 45వ వార్డు కార్పొరేటర్ హనూక్ మాట్లాడుతూ తనను గెలిపించిన వార్డు ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. ఏ సమస్యలున్నా ప్రజలు తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కూటమి నేతలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. వాటిలో ఏదైతే గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళందరికీ ఆడుకోవటానికి, అలాగే ఆరోగ్యం మెరుగుపరచుకోవటానికి ఇక్కడ వాకింగ్ ట్రాక్స్, అట్లాగే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటే వీళ్ళందరికీ ఉపయోగము అనే ఉద్దేశంతో సుమారు 178 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ శంకుస్థాపన చేయటం జరిగింది. దీని మూలాన డెఫినెట్గా ఈ కాలనీ వాసులకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే యంగ్స్టర్స్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ ఏదైనా వాలీబాల్ కానీ లేకపోతే ఏదో షటిల్ కానీ ఇంకా జిమ్ ఎక్విప్మెంట్ ఉన్న వలన వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఆరోగ్యంతో పాటు ఇంకా ఇతర వ్యసనాలకి లోన్ అవ్వకుండా ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రీన్ బెల్ట్స్ డెవలప్మెంట్లో 178 లక్షల రూపాయలతో పాటు ఇక్కడ కార్యక్రమము శంకుస్థాపన చేయటం జరిగింది. దీనికి గౌరవనీయులైన అక్కడ లోకల్ కార్పొరేటర్ గారు అనూక్ గారు, అట్లాగే ముత్యాల నాయుడు గారు, ఇంకా బీజేపీ నాయకులు శంకర్రావు, ఇంకా మిగిలిన వాడు అందరూ కూడా ఆశీర్వాదం అందరూ కూడా వచ్చారు. అట్లాగే జోనల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ లోకల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంకా మంచి అభివృద్ధిగా తీసుకుని వెళ్ళటానికి ఈ వార్డుని పూర్తి ప్రయత్నం చేస్తామని. గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయిన ఒక ప్రోగ్రాంలో ఈరోజు 1,78 లక్షలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మరి గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు గారు, నాతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వచ్చిన దానికి మేము కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు కన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క ఇనిషియేటివ్తో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క వార్డుల అభివృద్ధి కోసం కానీ, రోడ్ల అభివృద్ధి కోసం కానీ, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం కానీ ఇవన్నీ కూడా కృషి చేస్తున్నారు. రాబోయే కాలం ఇంకా ఏమన్నా కూడా ఇప్పుడు మరి ప్రజలు కోరుతున్న మేరకు మరి సచివాలయాలు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. ఎందుకంటే సచివాలయాలు ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిని బైఫర్కేషన్ చేసి మరి 3 చోట ఒకటే పెట్టి అలా తర్వాత మిగిలిపోయినటువంటి ఇవన్నీ కూడా ఆ యొక్క గ్రామాలకి మళ్ళీ ఫంక్షన్ చేసుకోవడానికైనా ఏదైనా అలర్ట్ చేయడం జరుగుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రక్షణ కోసం, నిర్వాసితుల హక్కుల సాధన కోసం గాజువాక లంకా మైదానంలో మహాగర్జన సభ జరిగింది. విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ గోపాల్ గౌడ, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉక్కు నిర్వాసితుల భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. అనంతరం మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలంటే నల్ల చొక్కాలతో తెలంగాణ తరహాలో తీవ్రస్థాయి ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. మాజీ జస్టిస్ గోపాల గౌడ మాట్లాడుతూ ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం 5 ఏళ్లలోపు పరిశ్రమలు స్థాపించకపోతే ఆ భూమిని తిరిగి నిర్వాసితులకే ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న పార్టీలు అధ్యక్షులు విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ దుస్థితిని పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 64 స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన 64 గ్రామాల ప్రజలు వచ్చారు. గ్రామాల ప్రజలకి భూపరిహారం ఇవ్వాలి, భూములు ఇవ్వాలి. అమరావతి రైతులకు ఎట్లయితే భూపరిహారం ఇచ్చారో అలాగే ఇవ్వాలి. ఇక్కడే కాదు, పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నటువంటి ఆదివాసీలకు కూడా భూపరిహారం ఇవ్వాలి. డ్యామ్ కింద ఎక్కడైతే ఇరిగేషన్ జరుగుతుందో ఆ ఇరిగేషన్ జరిగే దగ్గర ఆదివాసీలకు భూములు ఇవ్వాలి. ప్రభుత్వాలు తమ
చేయాల్సిన పనులు చేయకుండా అభివృద్ధి అని, టెక్నాలజీ అని ప్రజలని డైవర్ట్ చేస్తున్నారు. రెండు, అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు ఒకళ్ళ మీద ఒకటి దాడులు చేసుకుంటూ మీడియాలో వాళ్ళ సమస్య ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. వన్ టైం సెటిల్మెంట్ చేయాలి, శాశ్వత పరిష్కారం దిశగా గత 3 నెలలు పెట్టి నిర్వాసితులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో మేము కార్యక్రమాలు చేస్తాం. మరి అందులో భాగంగా ఈ రోజు వేలాది మంది నిర్వాసితులతో ఈ రోజు రంగంలో బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఈ సభకి పెద్ద పెద్ద ప్రముఖులు గోపాల గౌడ్ గారు, మాజీ జడ్జిలు, అలాగే మాజీ డీసీపీలు, ఏసీపీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిర్వాసులందరికీ సంపూర్ణమైన న్యాయం చేయాలి, సంపూర్ణ న్యాయం తీసుకెళ్లాలి. వీళ్ళకి ఎన్నో నెలలు బట్టి 45 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ వన్ టైం సెటిల్మెంట్ దిశగా మాట్లాడి సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మా ప్రజలు కూడా వీళ్ళ వెనకాల ఎవరున్నది అనేది పోగొట్టుకొని మేము ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, మన వెనకాల న్యాయం తెలిసిన, చట్టం తెలిసినటువంటి వాళ్ళు, న్యాయం తెలిసినటువంటి వాళ్ళు, అలాగే పార్లమెంట్ లో అడుగు పెట్టినటువంటి అనేక పెద్ద తలకాయలు మన వెనకాల ఉన్నాయి కనుక నిర్వాసిత ప్రజలంతా కూడా ఇకపై మేము ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇకపై మేము చెప్తున్నది ఏంటంటే, లోకల్ ఎమ్మెల్యే గారికి మీరు చాలా మంచి మనుషులు, మీరు స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు, కానీ మేమేం చెప్తున్నాం అంటే మా ఈ సమస్య కోసం దయచేసి ప్రభుత్వం మీద మీరు ఒక మాట మాట్లాడండి. తన స్థలాన్ని ఆక్రమించి తమపై దౌర్జన్యానికి దిగిన బి బాలనాయుడు, కె కృష్ణపై చర్యలు తీసుకోవాలని ఎం అనురాధ డిమాండ్ చేశారు. బీఎస్పీ నేత బోని కృష్ణతో కలిసి కలెక్టరేట్లో జరిగిన పీజేఆర్ఎస్లో వినతిపత్రం అందజేసి సమస్యను ఉన్నత అధికారులకు తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో బోని కృష్ణ మాట్లాడుతూ 73వ వార్డులో సనత్ నగర్లో గల అనురాధ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని వాపోయారు. ఈ విషయమై గాజువాక సీఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారంటే ఆరోపించారు. తన స్థలాన్ని ఎందుకు ఆక్రమించారని నిలదీసినందుకు అనురాధపై బాలనాయుడు, కృష్ణ దాడి చేశారని తెలిపారు. అనురాధను గాయపరిచి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్న విషయాన్ని సీఏ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. తక్షణమే జిల్లా ఉన్నత అధికారులు చొరవ చూపి అనురాధ సమస్యను పరిష్కరించాలని బోని కృష్ణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని గాజువాక భూ సమస్య పైన కలవడం జరిగింది. నేను, మా జిల్లా అధ్యక్షులు భీమశెట్టి విశ్వనాథం గారు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ సవరాల రమేష్ గారు, నందికోళ్ళ అప్పారావు గారు, కాకర రమణ గారు, మా టీం అంతా సత్యవతి గారు, శంకర్ గారు, మొత్తం మా టీం అంతా బాధ్యతలకు అండగా మేము వెళ్ళి కలవడం జరిగింది. విషయం ఏంటంటే, గాజువాక పరిధిలో మరి 72వ వార్డుకు సంబంధించి 73వ వార్డుకు సంబంధించి బారువాక అనురాధ అనే బాక అనురాధ అనే ఆవిడ వాళ్ళ ఆయన శ్రీ శివప్రసాద్ గారు 2014లో మరి ఒక ఆయన దగ్గర ఇప్పుడు మొత్తం వాళ్ళిద్దరు వచ్చిన స్టేట్మెంట్ చాలా ఇచ్చారు. ఒక 400 గజాలు సైట్ కొనుక్కోవడం జరిగింది, అంటే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2025 మార్చి 8వ తారీఖున మరి దాని రిజిస్ట్రేషన్ కూడా లోక్ అదాలత్ ఆర్డర్ ప్రకారం చేసుకోవడం కూడా జరిగింది. అయితే దాని మీద ఒక ఆయన అన్నోన్ పర్సన్, ఆయన నా సైట్కి కానీ ఆయన ప్రాంతానికి కానీ సంబంధం లేనివాడు ఎక్కడి నుంచో వలస వచ్చి ఆయన పేరు బలగా బాబునాయుడు అని చెప్పి, బాలునాయుడు అనే ఒక వ్యక్తి, వీళ్ళు ఎస్సీలు, వీళ్ళంతా వీళ్ళని రకరకాలుగా వేధిస్తూ అక్కడ లోకల్ పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మరి కొంతమంది లోకల్ రాజకీయ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని నానా టార్చర్ పెడుతున్నారు. మేమేం కోరుతున్నాం అంటే, పోలీసు వారికి, అక్కడ ఉన్న రెవెన్యూ ఎంఆర్ఓ గారికి కానీ వీళ్ళకి ఉన్న రైట్ ఏమిటో మీరు ఎగ్జామిన్ చేయండి, పిలిపించండి. ఆయనకేముందో ఆయన పిలిపించండి. వీళ్ళు సైట్లోకి వెళ్తే వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీవీఎంసీకి చెందిన పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. పలువురు ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందించి వివరించారు. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు, హరికల్చర్, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందాయి.
పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మంత్రులు కార్యదర్శులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకెళ్తామని పునరుద్ఘాటన. వైసీపీ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. డంపింగ్ యార్డును తరలించాలంటూ రోడ్డుపై బైఠాయించిన పారిశ్రామికవాడ ప్రజలు. ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై విమర్శలు. మహావిశాఖ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు. ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.